నమస్తే, నేను నామాల విశ్వేశ్వరరావు, ఎడిటర్, ప్రజామిత్ర దినపత్రిక. లక్ష్మణ్ రావు, శ్రీలక్ష్మి అనేవాళ్ళు నా మీద పెట్టినటువంటి కేసుకు సంబంధించి ఆ కంప్లైంట్ లో ఏం రాశారు అనే దాని మీద నేను పేట్ బషీరాబాద్ పోలీసులకి రిప్లైలో రాశాను వాస్తవాలని. అలాగే సైబరాబాద్ పోలీస్ కమిషనర్ గారికి కూడా ఈ వాస్తవాలతో కంప్లైంట్ ఇచ్చాను. కంప్లైంట్ లో లక్ష్మణ్ రావు, శ్రీలక్ష్మి ఏం రాశారంటే, వారి యొక్క జీవనోపాధిని దెబ్బతీసే లక్ష్యంతో అపఖ్యాతి పాడు చేయడం కోసం ఈ విశ్వేశ్వరరావు వీడియో చేశాడు అని చెప్పి రాశారు. మరి లక్ష్మణ్ రావు, శ్రీలక్ష్మి జీవనోపాధి ఏంటి, అది ఎలా దెబ్బతింది, మరి వాళ్ళకి ఎంత ఖ్యాతి ఉంది, ఆ అపఖ్యాతి ఎలా పాలయ్యారు, ఎంత పాలయ్యారు అన్న విషయాన్ని కూడా ఏది రాయలేదు. కేవలం స్టేట్మెంట్ మాత్రం ఇచ్చేశారు. మరి ఆ జీవనోపాధి దెబ్బ తగిలేలా వాళ్ళని అపఖ్యాతి పాలు చేసేలా ఆ వీడియోలో విశ్వేశ్వరరావు ఏ పదాలు వాడాడో, మరి ఏ విషయాలు చెప్పాడో వాళ్ళైతే కనుక కంప్లైంట్ లో రాయలేదు. మరి లక్ష్మణ్ రావు, శ్రీలక్ష్మిల అసలు జీవనోపాధి ఏంటి, వాళ్ళ ఖ్యాతి ఏంటి అనేది ఈ వీడియోలో మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఆలయ దర్శిని మాసపత్రిక టైటిల్ తన పేరు మీద RNAలో రిజిస్టర్ అయింది అని చెప్పి గత 23 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఈ ఫేక్ మ్యాగజైన్ ముసుగులో చట్ట విరుద్ధంగా అక్రమంగా దేవస్థానాల నుంచి లక్షల రూపాయలు దోచుకోవడమే లక్ష్మణ్ రావు, శ్రీలక్ష్మిల జీవనోపాధి. లక్ష్మణ్ రావు, శ్రీలక్ష్మి ఫేక్ ఇల్లీగల్ మ్యాగజైన్ల ముసుగులో దేవాదాయ శాఖ దేవస్థానాలను టార్గెట్ చేస్తూ లక్షల రూపాయలు దోచుకుంటూ హిందువుల మనోభావాలను దెబ్బతీయడమే వారి జీవనోపాధి. లక్ష్మణ్ రావు, శ్రీలక్ష్మి వారి జీవనోపాధి కోసం ఎంతటి నేరాలకైనా తెగిస్తారు. పోలీసులనే కాదు, కోర్టును సైతం గుడి కొట్టిస్తారు. సిటీ సివిల్ కోర్టులో ఈ ఆలయ దర్శనం మాసపత్రిక లక్ష్మణ్ రావు పేరు మీద రిజిస్టర్ అయిందని చెప్పి లక్ష్మణ్ రావు ఒక కేసు వేసి సిటీ సివిల్ కోర్టును కూడా గుడి కొట్టించి ఒక ఆర్డర్ తెచ్చుకున్నాడు. అలాగే చివరికి హైకోర్టును సైతం ఈ లక్ష్మణ్ రావు గుడి కొట్టించి ఒక జడ్జిమెంట్ అయితే తెచ్చుకున్నాడు. అసలు ఆలయ దర్శన మాసపత్రిక కాదు, ఎం వెంకటరత్నం అనే వ్యక్తిది. అయినప్పటికీ ఆలయ దర్శన పత్రిక రిజిస్టర్ ఆఫ్ న్యూస్ పేపర్స్ తన పేరు మీద రిజిస్టర్ అయిపోయింది అని చెప్పి కేసు వేయడమే కాకుండా దానిలో ఫేక్ డాక్యుమెంట్ వేసి ఈ డాక్యుమెంట్ RNA సర్టిఫికెట్ అని చెప్పి హైకోర్టును బురిడి కొట్టించి ఒక జడ్జిమెంట్ తెచ్చుకున్నాడు. పైగా 2002 ఆలయ దర్శన మాసపత్రిక తన పేరు మీద రిజిస్టర్ అయిపోయింది అని చెప్పేసి ఒక ఫేక్ నెంబర్ కూడా రిజిస్ట్రేషన్ నెంబర్ అంటూ రాశాడు. 07722/01/1/2002 అని చెప్పి నెంబర్ రాశాడు. మరి 2002లో రిజిస్టర్ అయిపోయింది అని చెప్పేసి మరి హైకోర్టులో కేసేశాడు. ఇది 2015లో హైకోర్టు జడ్జిమెంట్ వచ్చింది. మరి హైకోర్టు జడ్జిమెంట్ లో ఇతను తప్పుదారి పట్టించడంతో ఒక ఫేక్ డాక్యుమెంట్ వేయడంతో మరి హైకోర్టు జడ్జిమెంట్ లో ఒక తప్పు అయితే దొరికింది. రిజిస్టర్ ఆఫ్ న్యూస్ పేపర్స్ ఫర్ ఇండియా కార్యాలయం RNA ప్రొసీడింగ్స్ పరిశీలిస్తే ఆలయ దర్శన మాసపత్రిక టైటిల్ లక్ష్మణ్ రావు పేరు మీద రిజిస్టర్ అయినట్టు తేలింది అని చెప్పి హైకోర్టు జడ్జిమెంట్ లో ఒక పొరపాటు అయితే దొరికింది. మరి RNA సర్టిఫికేట్ అంటూ ఫేక్ డాక్యుమెంట్ ని సబ్మిట్ చేయడం, అలాగే పిటిషన్ లో తన పేరు మీద రిజిస్టర్ అయిందని చెప్పి చెప్పడంతో జడ్జిమెంట్ లో ఈ తప్పిదం అయితే దొరికింది. మరి హైకోర్టులో ఈ హైకోర్టు జడ్జిమెంట్ తో లక్ష్మణ్ రావు ఒకసారిగా పెట్టిపోయాడు. మరి హైకోర్టు జడ్జిమెంట్ తనకు అనుకూలంగా వచ్చేసింది అని చెప్పి లక్ష్మణ్ రావు, శ్రీలక్ష్మి మరి తన సోకాళ్ళ ఆలయ దర్శన మ్యాగజైన్ లో కవర్ పేజీ వార్తలు ప్రచారం చేసుకున్నారు. అలాగే 13వ వార్షిక సంచిక అని చెప్పేసి మరి 2016లో ఒక సంచిక వేసుకుని మరి అందరికీ పనిచేయరు. మరి దానిలో ఏం రాసుకున్నారంటే ధర్మో రక్షతి రక్షిత అని రాసుకున్నారు. మరి ధర్మయుద్ధం రాసుకున్నారు, ఇంకా కవిత్వం రాసుకున్నారు, పైత్యం రాసుకున్నారు. మొత్తం మీద హైకోర్టులో తాను గెలిచేస్తామని చెప్పేసి రాసేసుకున్నారు. హైకోర్టు జడ్జిమెంట్ తమకు అనుకూలంగా వచ్చింది అని చెప్పి లక్ష్మణ్ రావు, శ్రీలక్ష్మి అనేక మంది దేవాదాయ శాఖ ఉన్నతాధికారులకి లేఖలు పంపారు. అలాగే హైకోర్టు జడ్జిమెంట్ ఒక్క భాషలు చెబుతూ ఆలయ దర్శన పత్రిక పేరు మీద లక్ష్మణ్ రావు, శ్రీలక్ష్మి దేవస్థానాల నుంచి అధికారులను బెదిరిస్తూ లక్షల రూపాయలు ఇవాళ కూడా దోచుకుంటున్నారు. హైకోర్టు జడ్జిమెంట్ అనుసరించి మేము అడ్వర్టైజ్మెంట్లు వేసేసుకున్నాం, ప్రచురించేసుకున్నాం, పేమెంట్లు ఇవ్వాలి అని చెప్పి దేవస్థానాల అధికారులను బెదిరించి లక్షల రూపాయలు మరి లక్ష్మణ్ రావు, శ్రీలక్ష్మి వసూలు చేసుకుంటున్నారు. మరి లక్ష్మణ్ రావు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ముందస్తు అనుమతి తీసుకోకుండా అడ్వర్టైజ్మెంట్ పబ్లిసిటీ కాపీ అంటూ డిజైన్ చేసిన జిరాక్స్ పేజీలని అలాగే బిల్లుల్ని దేవస్థానాలు పంపుతూ లక్షల రూపాయలు డిమాండ్ చేస్తున్నాడు. మరి హైకోర్టు జడ్జిమెంట్ అనుసరించి అడ్వర్టైజ్మెంట్ ప్రచురించుకున్నాం అని లేఖలు పంపుతున్నాడు. అలాగే ఆలయ దర్శన మాసపత్రిక అడ్వర్టైజ్మెంట్లు ఇవ్వాలని చెప్పేసి దేవాదాయ కమిషనర్లు 2 సర్క్యులర్లు జారీ చేశారు అని చెప్పి ఆ సర్క్యులర్ ను కూడా మరి ఈ లక్ష్మణ్ రావు ఈ బిల్లులకి జతపరుస్తున్నాడు. హైకోర్టు జడ్జిమెంట్ కి ఒక్కరి భాషలు చెప్తూ మరి దేవస్థానాల ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లకి మరి పేమెంట్ల కోసం సర్క్యులర్స్ ఇష్యూ చేయాలని చెప్పేసి దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు అంటే జాయింట్ కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్లకి
మరి లేఖలు పెట్టి వాళ్ళతో సర్క్యులర్స్ ఇష్యూ చేయించుకుంటున్నాడు. ఎవరైనా కనుక బిల్లులు పే చేయకపోతే వాళ్ళని కించపరుస్తూ మరి తప్పుడు ఫిర్యాదులు కూడా చేసి మరి దాన్ని కూడా సర్క్యులర్లు తెచ్చుకుంటున్నాడు. ఎలా కించపరుస్తున్నాయంటే, మేము ఆఫీస్కి వెళ్తే టేబుల్ కింద దాక్కుని ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ టేబుల్ కింద దాక్కుని మాకు అక్కడ అటెండర్ తో లేడీని చెప్పిస్తున్నాడు. అలాగే ఇంటికి వెళ్తే కనుక మరి మంచం కింద దాక్కుని ఆయన భార్యతో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఇంట్లో లేడు అని చెప్పిస్తున్నాడు అని వాళ్ళు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ భార్యల మీద కూడా ఇతను కంప్లైంట్ చేసి సర్క్యులర్లు తెచ్చుకుంటున్నాడు. నిజానికి హైకోర్టు దీనిలో ఏమని చెప్పిందంటే, మేము దేవస్థానాల నుంచి అడ్వర్టైజ్మెంట్లు జారీ చేయాలి అని చెప్పి మేము చెప్పజాలం అని చెప్పి ఇచ్చినప్పటికీ కూడా జడ్జిమెంట్ లో వచ్చిన తప్పిదాన్ని చూపించి ఈ విధమైనటువంటి వక్ర భాషలు చెప్పి లక్షల రూపాయలు లక్ష్మణ్ రావు దేవస్థానం నుంచి ఇవాళకే కొల్లగొడుతున్నాడు. ఆలోకేషన్ పేరు మీద ఉన్నటువంటి అకౌంట్స్ లో మరి డబ్బులన్నీ వేయించుకుంటున్నాడు. నిజానికి గత 10 ఏళ్లలో ఈ లక్ష్మణ్ రావు కానీ శ్రీలక్ష్మి కానీ కనీసం ఒక్క మ్యాగజైన్ కూడా మరి గత 10 ఏళ్ళు ప్రింటింగ్ అయితే చేయించలేదు. కంప్యూటర్ లో డిజైన్ చేసిన కవర్ పేజీని ట్విట్టర్, వాట్సాప్, ఈమెయిల్స్ ద్వారా సర్క్యులేట్ చేస్తూ మ్యాగజైన్ రెగ్యులర్ గా వస్తున్నట్లు మరి మధ్యపడుతుంటారు. కేవలం కంప్యూటర్ లో డిజైన్ చేసిన పేజీని జిరాక్స్ తీపించి వాటిని మ్యాగజైన్ పుస్తకంలో పిన్ చేసి అకాడమిక్ బిల్లుల కోసం ఆయా దేవస్థానాలకి వీళ్ళు పంపుతూ ఉంటారు. ఈ మ్యాగజైన్ ఏదైతే చెప్తున్నాడో ఆ మ్యాగజైన్ సంస్థ ఏం కాదు, కేవలం ప్రొపరేటరీ అకౌంట్లు మాత్రమే ఉన్నాయి. ఈ మ్యాగజైన్ ఉద్యోగులు కూడా ఎవరు లేరు, కేవలం లక్ష్మణరావు శ్రీలక్ష్మి మాత్రమే యాక్టివిటీ చేస్తున్నారు. అలాగే ఈ మ్యాగజైన్ కి ఆఫీసులు కూడా లేవు, కేవలం ఇంటి చిరునామాను మాత్రమే ఆఫీస్ గా చెబుతున్నారు. ఇలా ఫేక్ ఇల్లీగల్ మ్యాగజైన్ పేరు మీద లక్ష్మణరావు శ్రీలక్ష్మి దేవస్థానం నుంచి లక్షల రూపాయలు అక్రమంగా దోచుకోవడం చట్ట ప్రకారం జైలు శిక్ష విధించేటటువంటి నేరం. అలాగే ఫేక్ ఇల్లీగల్ మ్యాగజైన్ నడపడం ప్రెస్ అండ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ బుక్స్ యాక్ట్ ప్రకారం జైలు శిక్ష విధించేటటువంటి నేరం. దోచుకోవడం నేరం, ఫేక్ పత్రిక నడపడం కూడా నేరమే. ఈ మ్యాగజైన్ ని క్లెయిమ్ చేసుకుంటూ లక్ష్మణరావు శ్రీలక్ష్మి మరి అనేక మంది దేవాదాయ శాఖ అధికారులు అలాగే అర్చకుల మీద ఫేక్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ లో ఫేక్ కేసులు బనాయించడం కూడా ఒక నేరం. ఇది లక్ష్మణరావు శ్రీలక్ష్మి జీవనోపాధి, ఖ్యాతి ఇలా ఉన్నాయి. ధన్యవాదాలు.